ఏమండోయ్ నాని గారు. వెల్కమ్ బ్యాక్ టు వైఎన్ ఆఫీషియల్. ఈరోజు వచ్చేసి ఎడున్నానంటే గోవాలో రాక్ బీచ్. ఇందాక చెప్పినాను కదా రాక్ బీచ్ అని చెప్పేసి అని. ఆ రాక్స్ ఉన్నాయి వెనక మొత్తము. ఆ రాక్స్ ఇందాక వెళ్ళిన కాళ్ళకి ఎట్లున్నాయి అంటే ఇట్లా మనము ఇంటల్లా రెడ్ కలర్ బబుల్స్ చెప్పేసుకుంటాం కదా ఆ టైప్లో ఉన్నాయి. చూపిస్తున్నా ఎవరు మీకు ఎట్లుందో. ఇక చూడుర్రి ఎట్లా గుచ్చుకోపోతున్నాడు, ఘోరంగా గుచ్చుకోపోతున్నాడు అయితే. అబ్బా బాబా ఇందాక దాని పైకి పోయినా ఆడికి పోతే మొత్తం కాళ్ళకన్నీ గుచ్చుకోపోయినాయి ఎర్రగా. చాలా మటుకు ఎట్లా అంటే మన ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకోపోయినాయి. సో దానివల్ల నేను ఇంకా అటు పోలేదు. వీడియో తీసుకుందామని పోతే ఆడికి మొత్తం గుచ్చుకోపోయినాయి. నో ప్రాబ్లం, మంచిగా ఉంది. ఇంకోటి ఏంటంటే దీని గడిలాగా ఉంది, బెస్టే. అయినా కూడా రాక్ బీచ్ అంటే ఏమంటారు, అంత స్టోన్ ఉంది కాబట్టి దానికి రాక్ బీచ్ అని పేరు పెట్టినట్ట. సో ఇంకోటి ఏంటంటే ఇగో చూడ్రి చిన్న చిన్న రాళ్ళు దొరుకుతున్నాయి. ఇగో ఇంకో రాయి. నేను కొనుక్కున్న బ్యాండ్ కూడా ఏమంటారు రాక్ ఏదంట, అంటే ఇక్కడ సముద్రం అంట ఇవి. సో దీనివల్ల ఇవ్వండి ఎంత బాగుందో. వైట్ అండ్ బ్లాక్లో ఉంది రాయి. నిజంగా చెప్తాను కదా, బీచ్ అనుకుంటాం కానీ వైజాగ్ బీచ్ పోయినా అక్కడ పోయినా ఇక్కడ పోయినా కానీ ఈ బీచ్ మాత్రం వేరే లెవెల్గా ఉంది. సో అలా ఎట్లా వస్తుంది, కాళ్ళు మొత్తం నిండిపోతున్నాయి. రాళ్ళు చిన్న మంచి రాళ్ళు దొరుకుతున్నాయి, చాలా మంచి రాళ్ళు. ఇక చిన్న రాయి వస్తుంది, ఇది వైట్ అండ్ బ్లాక్లో. ఇది ఎవరికి ఇవ్వాలనేది నేను ముందు తర్వాత ఆలోచిస్తాను. ఇది మాత్రం చాలా బాగుంది. చూద్దాం. ఇంకోటి ఏంటంటే మీకు వెనక కనిపిస్తుందా, వెనక ఏందది ఏడుందబ్బా, అవి ఆడ కనిపిస్తుందా మీకు? ఆడ స్క్రీన్ వేసి డీజే లైవ్ అంట. ఆ లైవ్ సాయంత్రం అవుతుంది అంట. మనకి ఇప్పుడు కాదు, మనం ఏంటంటే ఇప్పుడు వచ్చినాము, దాని తర్వాత మళ్ళీ మనం వెళ్ళిపోవాలి. సో ఇంకోటి ఏంటంటే అంజనాథ్ బీచ్ కూడా పోయినాం కానీ అక్కడంతా మొత్తం అన్నీ ఉన్నారు జనాలందరూ. పోదాం, ఆడికి కూడా పోదాము. మేబీ ఈ బీచ్ వీడియో అయిపోయినాక ఆ బీచ్ కాడికి పోదాము. ఆ బీచ్ కాడికి పోయేసి అది కూడా చూపిస్తా. అందులో కూడా వాటర్ గేమ్స్ అని ఆడదామని ట్రై చేస్తా. సో ఎందుకంటే వాటర్ గేమ్స్ ఒక్కొక్కటి ఒక రేట్ చెప్తాడంట. ఆల్రెడీ 2-3 వచ్చేసి సెట్ చేద్దామని ప్లాన్ చేసారు. సెట్ కాలేదు మనము. ఎందుకంటే ఒకరు ఎంత అన్నారు, 6000 అన్నాడు ఒకడైతే. మనము వేరే నార్మల్గా ఆన్లైన్లో చెక్ చేస్తే 1500 1000 రూపాయలు అని చెప్పి చూపించుండే, కానీ దాంట్లో అయితే వేరేగా ఉంది. ఇక అలలు మాత్రం వేరేగా వస్తున్నాయి. చూడు కనిపిస్తున్నాయి. చిన్న వస్తున్నాయి అలలు మాత్రం. వేవ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇంకో ఇలా ఈ కవర్లో రాళ్ళు వేసుకుందామని కవర్ తెచ్చుకుంటే కవర్ కూడా కొట్టుకోపోతుంది ఆ వేవ్స్కి. చూడండి guys, వేవ్స్ ఎట్లా వస్తున్నాయి. ఇగో ఇంతకనైతే రాలేవు నేను వచ్చినప్పుడు. ఇప్పుడు డేంజర్ వస్తున్నాయి, ఎట్లా కొడుతున్నాయి చూడు వేవ్స్. వేరే లెవెల్కి వస్తున్నాయి కదా. వాయిస్ చిన్నగా వినపడుతుందో పెద్దగా వినపడుతుందో నాకైతే తెలియదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మాట్లాడుతున్నా. ఈ వేవ్స్ సౌండ్కి ఎట్లా వస్తుంది ఏంది అనేది తర్వాత ఎడిటింగ్లో తెలుస్తుంది నాకు. ఎందుకంటే మైక్ తీయడం మర్చిపోయినా, చాలా పెద్ద మిస్టేక్ చేసిన మైక్ తీయకపోవడము. ఇగో ఇదంతా అది చెప్పినాక ఇందాక ఏమంటారు నైట్ టైం డీజే అని చెప్పి. ఇగో ఇది అదే. ఇక్కడ మొత్తం సిట్టింగ్ ఏరియా. ఇగో ఇంకోటి ఇగో అగో చూసారు కదా, చాలా బాగుంది ఇది కూడా. ఇంకోటి ఏంటంటే ఆడికి పోతా ఇప్పుడు నేను. ఆ బీచ్ కాడ పోయేసి ఆడ కూడా వీడియో తీసుకొని కంప్లీట్ చేసేద్దాం. రాక్ బీచ్ ఇది వీడియో. రాక్ బీచ్ అంటే జస్ట్ ఇప్పుడు ఒక నాకు రాక్ దొరికింది. ఇంకోటి ఇండియన్ రాక్స్ ఉన్నాయని చెప్పినాను కదా. జస్ట్ ఇది వచ్చేసి మనం చెప్పాలంటే రఫ్గా చెప్పాలంటే ఇక్కడ రేటు మాత్రం 300 అంటే ఇది. మనం నాకు తెలుసుగా మనం పార్కింగ్ చేసి ఎట్లుంటుందో, దానివల్ల తక్కువకి వచ్చేసింది మనకి. సో ఇది అండి రాక్ బీచ్ అయితే కనిపిస్తుంది అయితే రాక్ బీచ్. మీరు ఎట్లా అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. మీరు కూడా రావాలనుకుంటే ఒకసారి వీడియో చూసినాక నచ్చితే మాత్రం 100% రండి. వేవ్స్ మాత్రం గట్టిగా కొడుతుంది. నిజం చెప్తాను, ఎంత చూసినా చెప్తుంటే తక్కువనే, కానీ వచ్చి ఇక్కడ ఎంజాయ్ వైబ్ని
వైబ్ ఎంజాయ్ చేస్తేనే బెటరు. ఎనీవే చూడండి రాక్ బీచ్ని వీడియో గోవాది. ఓకే, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓయిన్ అఫీషియల్. ఒంటరి వాడిని